నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. నక్షత్రాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏమేం విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్చుకోవాలి, గుణగణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుస్సు రాశిలోను, మిగతా 3 పాదాలు మకర రాశిలోనూ ఉంటాయి. ఇది మనకి తెలిసిన విషయమే. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి వింశోత్తరీనాథుడు రవి, యోగినీనాథుడు రాహు. యోగిని సంకట అనే స్థితి కాబట్టి, సంకట అనే యొక్క దశగా యోగిని దశ కాబట్టి రాహు అధిపతి. ఇక్కడ ఒక మొదటి పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మొదటి పాదానికి ధనుసు రాశిలో ఉంటుంది కాబట్టి ధనుసు రాశికి అధిపతి గురువు. కానీ ఇక్కడ నక్షత్ర ఆధిపత్య దేవత విశ్వదేవర అనే ఒక శక్తి. ఇది మనం అపర కర్మలలో వీటిల్లో మాత్రం విశ్వదేవర స్థానం, విశ్వదేవ అనే ఒక ప్రత్యేకమైన దేవతని మనం ఆహ్వానించి వారికి భోజనం పెట్టే పరిస్థితి, పిండ ప్రదానం చేసే సన్నివేశాలు ఇటువంటిలో ఉంటుంది. అటువంటి అపర కర్మల్లో మనం పూజించే తత్వం కలిగిన అటువంటి ప్రత్యేకమైన శక్తి వీరికి ఇక్కడ నక్షత్ర ఆధిపత్య దేవత. వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న సన్నివేశాల్లో ముఖ్యంగా ఆధిపత్య దేవతకు సంబంధించిన విషయాన్ని వీరు చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ వీరికి సంబంధించి వీరికి వారి పూర్వీకులు లేదా పితృదేవతలు వీరి నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్న సన్నివేశాలలో వీరు ప్రతి విషయంలోనూ అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పితృదేవతల ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయి? వారిని మనం తలుచుకోవటం, లేదా వారికి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం చేయటం, వారిని తలుచుకొని పేదలకు లేకపోతే ఆర్తితో అవసరంలో ఉన్నవారికో సహాయం చేయటం వలన పితృదేవతల వారి అనుగ్రహం మనకు లభించే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం ఇది మరొక రకంగా అంచనా వేసినప్పుడు జీన్స్ పరమైన, అంటే వారికి సంబంధించి వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు, వంశపారంపర్యంగా కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చేవి చర్మానికి సంబంధించిన సమస్యలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి లంగ్స్ సంబంధించిన ఎలర్జీ సంబంధిత విషయాలు ఇటువంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలు ఎదుర్కొంటున్న వారు ఇటువంటి వస్తున్న సన్నివేశాల్లో వారు వాటి నుంచి బయటపడటం కొరకు మిగతా ఆరాధనల కన్నా వారు తమ పితృదేవతలను, వాళ్ళ తండ్రి గారిని కనుక్కొని వారికి సంబంధించిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో పై 3 తరాల వారికి పరిపూర్ణమైన శాంతి విధానాలు లేదా వారికి సంబంధించిన కార్యక్రమాలు చేయటం, వారిని తలచుకొని ఎవరికైనా పేదలకు అవసరమైన వారికి దాన ధర్మాలు చేయటం, ఇవి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీటికి సంబంధించిన వాటిల్లో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వింశోత్తరీనాథుడు రవి అయ్యాడు కాబట్టి నాయకత్వ లక్షణాలు, అంటే ప్రతి దాంట్లోనూ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వీరికి ఉండే అవకాశాలు వీరికి పుష్కలంగా ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఏ విషయంలో అయినా మేము రాణించగలము, ఏమిటి వారిని డామినేట్ చేసే విధంగా ఉంటాయి. ఇక ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఇక్కడ 2 తత్వాలలోనూ, ఇక్కడ ధనుస్సు రాశిలో ఉన్నప్పటికీ లేదా మకర రాశిలో ఉన్నప్పటికీ 2 తత్వాలలోనూ వీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి అనే ఆలోచన ఉండటం. అంటే ఏ విషయం అయినా, ఉదాహరణకి మనం ఉన్నట్టుండి ఒక సినిమా సంబంధించి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. సినిమాకు సంబంధించి వారు వీరు మాట్లాడుకునే విషయాలు వీరు వింటారు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అందులో కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఏ కెమెరాను ఉపయోగించి ఎడిటింగ్ ఏ విధంగా తీశారు, దాని తర్వాత అందులో స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుంది అనేది మైన్యూట్ విషయాలు, అంటే ఒక ప్రేక్షకుడు చూసే విషయాలు కాకుండా ఒక టెక్నీషియన్ ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా దాన్ని అనలైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళకుంటాయి. అటువంటి మానసిక తత్వం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పుస్తకం ఇచ్చామనుకోండి, కాలక్షేపానికి చదివే పుస్తకం అయినప్పటికీ వారు ఆ పుస్తకంలో ఉన్న తమకి అనుకూలించే విషయాలను వారు నోట్ చేసుకునే పరిస్థితి, దాన్ని ప్రకటించే పరిస్థితి. మామూలుగా అందరూ చదివే
కాలక్షేపానికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాటిలప్పుడు చదివే పుస్తకాలు వీరు కూడా చదివారనుకోండి, మిగతా వారు గుర్తించని విషయాలను వీరు గుర్తించే పరిస్థితి ఉంటుంది. రైట్. అంటే కోర్లోకి వెళ్ళటం, అందులో ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకోవటం ఇదంతా ఉంటుంది. రైట్. కానీ వీరికి సంబంధించిన ఇబ్బందికర సన్నివేశం ఏమిటంటే, ఏ విషయంలో అయినా వీరు ఆ పట్టుని చివరిదాకా నిలుపుకోలేని స్థితి అనేది ఉంటుంది. అంటే వీరికి అన్నిట్లోనూ ప్రావీణ్యత, చాలా అందులో విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ పట్టుని నిలుపుకోలేని పరిస్థితి, చివరి వరకు దాన్ని కొనసాగించలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రేమ తత్వపు మానసిక స్థితి కలిగిన వారు. అంటే ఎదుటివారి పట్ల పరిపూర్ణంగా ఎదుటివారిని నమ్మినప్పుడు వారిని వారి వారి పట్ల పరిపూర్ణమైన ప్రేమను, దయని చూపించే తత్వం కలిగిన వారు. ఎప్పుడైతే వీరికి వారి ఇగో హర్ట్ అవుతుందో, అంటే ముఖ్యంగా రవి యొక్క కారకత్వం చేత వారికి ఇగో ఎప్పుడైతే హర్ట్ అవుతుందో, అటువంటి సన్నివేశాలలో వీరు వారి పరిపూర్ణంగా వ్యతిరేకంగా మారటం, వారికి హాని చేయాలనే ఆలోచన రావటం. అంటే కోపం, ప్రేమగా అంతవరకు బాగానే ఉంటూ ఉంటారు, చక్కగా ఉంటూ ఉంటారు. వీరి ఇగో హర్ట్ అయిన సన్నివేశాలలో తమతోటి తమకంటే పెద్దవారు అనుకోండి, వారిని ఏమీ అనలేక తమని తాము హర్ట్ చేసుకునే పరిస్థితి ఉండటం, లేదా తమకంటే చిన్నవారు అనుకోండి, వారిని హర్ట్ చేసే మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ హర్ట్ చేసే మానసిక స్థితి కలిగి ఉండటం అనేది ఉంటుంది. కానీ వీటన్నిటికీ మించి వీరు మంచి ప్రేమ స్వరూపులు, వృత్తిపరమైన విషయాలలో చక్కగా రాణిస్తూ ఉంటారు. కానీ వీరికి ఉన్న వంశపారంపర్యంగా వచ్చే అవలక్షణాలు, అనారోగ్య లక్షణాలు వీరికి ఉండే అవకాశాలు ఉంటాయి. అది చర్మానికి సంబంధించి కావచ్చు, ఎలర్జీ సంబంధిత కావచ్చు, లేదా అవయవ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు కావచ్చు. ఇక వీరికి సంబంధించి మనం నక్షత్రాల పాదాల వారీగా మనం చూసుకుంటున్నప్పుడు మొదటి పాదం ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం అవుతుంది. మొదటి పాది నవాంశం కూడా ఇక్కడ మొదటి ధనస్సు రాశి అయింది. రెండిటికి ఆధిపత్యం, గురువే ఆధిపత్యం. రెండు తత్వాలను చూసుకుంటున్నప్పుడు ఇక్కడ అగ్నితత్వమే వీరికి ఉంటుంది. ఈ తత్వం ఏమిటంటే, కేవలం వీరి యొక్క మానసిక స్థితి ఎదుటివారిలోని చిన్న చిన్న విషయాలు కూడా ఎదుటివారిలోని లోపాలను గుర్తించే మానసిక స్థితి ఉంటుంది. దాన్ని అంటే వారు ఎదుటివారు 10 మాటలు వీరితోటి ఏదైనా ప్రస్తావించారనుకోండి, 10 మాటల్లో వీరికి బాధ కలిగించే ఒక చిన్న మాట ఉన్నదే అనుకోండి, అటువంటి కేవలం దాన్నే గుర్తించి వారు ఆ విధంగా ప్రవర్తించారు, ఈ విధంగా ప్రవర్తించారు అని వీరు బాధపడుతూ ఉండటం, ఇది ఒక మానసిక పరమైన ఒక లక్షణం. వృత్తిపరమైన విషయాలలో వీరికి చక్కటి పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ వీరు భావోద్వేగాలకు సంబంధించి భావోద్వేగాలతో వీరిపై అధికారులతోటి ప్రవర్తించే తీరు వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితానికి సంబంధించి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి తోటి కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో వారి నుంచి సరైన సహకారం లేని పరిస్థితులు కావచ్చు. ఇటువంటి సన్నివేశాలలో వీరు న్యూన్యతాభావానికి లోను కాకుండా ఉండటం మంచిది. కానీ ఆధ్యాత్మిక పరమైన విషయాలలో వీరు ప్రవేశించే పరిస్థితులు, అంటే తీవ్రంగా ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో వీరు ఎక్కువగా దాని పట్ల ఆకర్షితులు కావటం, ఎక్కువ సన్నివేశాలలో బహుశా ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసే విషయాలు, ఏదైనా పుస్తకంలో ఏదైనా చదివినప్పుడు బలానా ఈ తత్వానికి లేదా ఈ సమస్యకి పరిష్కారం ఇటువంటి పూజ అని తెలిసినప్పుడు వాటిని ఆచరిస్తూ ఉండటం, ఇటువంటి లక్షణాలు వీరికి ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ సంతానం నుండి వీరికి పరిపూర్ణమైన సౌలభ్యతలు, అనుకూలతలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక రెండో పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు రెండో పాదం మకర రాశి అయింది. మకర రాశి నవాంశ కూడా మకర నవాంశ. ఈ రెండు తత్వాలను చూసుకున్నప్పుడు శని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వింశోత్తరీనాథుడు రవి, సహజంగానే యోగినీనాథుడు రాహు అయ్యాడు. వీరికి సంబంధించి వీరు ఎక్కువగా ఫుడీగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే బాగా తిండి తత్వం కలిగి ఉండటం, ఇటువంటి కారణం చేత అంటే ఎక్కువగా ఆహార నియమాలు అనేవి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఎప్పుడు ఆకలేస్తే
అటువంటివి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఏది తినేయడం. దొరికితే అది తినటం. ఉమ్. కొన్ని సందర్భాల్లో తిన్న తర్వాత కూడా వారికి నచ్చినది దొరికింది అనుకోండి, మళ్ళీ తినేయడం. మళ్ళీ తినటం. అంటే తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది. అంతేకాకుండా పొరపాటున వీరు దురలవాట్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా దురలవాట్లకి లోనైన సందర్భాలలో వాటి పట్ల ఆకర్షితులు కావటం, ఆకర్షితులైన సన్నివేశాలలో ఆ అలవాట్ల పట్ల ఆకర్షితులు కావటం, వీరు కూడా అదే అలవాట్లను కొనసాగించే పరిస్థితులు ఉంటాయి. వీటి కారణం చేత సహజ సిద్ధంగా వీరికి ముందు వివరించినట్లుగా ఈ పెద్దల నుంచి సంక్రమించే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ముఖ్యంగా ఎలర్జీ సంబంధిత అని చెప్పాను. అవి ఖచ్చితంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. వీరు దురలవాట్ల వలన వీరికి అనుకోని విధంగా జీవన శైలి లోపాలతో వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటాయి. దానికి కారణం కుటుంబ సభ్యుల నుంచి వచ్చే వీరికి ఇన్స్పిరేషన్. కానీ వృత్తిపరమైన విషయాదులలో వీరు చాలా హైయెస్ట్ లెవెల్స్ చేరుకుంటారు. ముందు వివరించినట్లుగా ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషణ చేయటం, ఆ విశ్లేషణలో అనుకూలమైన గుర్తింపు లభించడం అనేది ఉంటుంది. కానీ వివాహ సంబంధిత విషయాదులలో ప్రేమ స్నేహం వంటి విషయాదులకు ప్రాథమిక ప్రాధాన్యత ఇవ్వటం కారణం చేత, ప్రేమ స్నేహం వంటి విషయాదుల వైపు ఆకర్షితులు కావటం చేత కొన్ని సందర్భాల్లో వీరు ప్రేమించిన వ్యక్తి నుండి వ్యతిరేకత రావటం కారణం చేత అది వారి జీవితాన్ని ప్రారంభంలో ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే బహుశా వారికి ప్రేమించిన వ్యక్తి నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సన్నివేశాలలో వృత్తిపరమైన విషయాలలో శ్రద్ధ చూపకపోవటం, లేదా వారు చదువుకుంటున్న వయసులో ఇటువంటిది ఏర్పడింది అనుకోండి, చదువు పట్ల ఏకాగ్రతలో లోపాలు ఉండటం వల్ల వాళ్ళు తక్కువ ర్యాంకులు రావటం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత క్రమంగా కోలుకొని వారు అనుకూలమైన పరిస్థితుల్లోకి, అంటే ఉన్నత స్థాయిలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. ఇక మూడవ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ మూడవ పాదం కుంభ నవాంశ అయింది. ఇక్కడ నవాంశాధిపతి కూడా ఇక్కడ రెండవ పాదానికి లాగానే నవాంశాధిపతి శని అయ్యాడు. కానీ ఇక్కడ నుంచి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉంటుంది. మకర రాశి నుంచి రెండవ స్థానంలో శని నవాంశ స్థానం అయింది. ఈ కారణం చేత కుటుంబ సభ్యులతో ఏర్పరచుకున్న వ్యతిరేక భావనల కారణం చేత వీరు తప్పటడుగులు వేసే పరిస్థితులు ఉంటుంటాయి. అంటే బహుశా తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రుల ప్రవర్తన కావచ్చు, వీటి ద్వారా వీరు ఏర్పరచుకున్న అభిప్రాయాల కారణం చేత మరొకరి వైపు ఆకర్షితులు కావటం అనే పరిస్థితి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో తమ కంటే వయసులో పెద్దవారి పట్ల ఆకర్షితులయ్యే పరిస్థితులు ఉంటాయి. సహజంగా ఆడవారికి సంబంధించి ప్రేమ స్నేహం అంటే తమ కంటే వయసులో పెద్దవారిది, అది కొంతవరకు మగవారికి సంబంధించి తమ కంటే వయసులో పెద్దవారైన ఆడవారి పట్ల కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల గ్యాప్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల గ్యాప్ కూడా కావచ్చు. అటువంటి వారి పట్ల వీరు ఆకర్షితులయ్యే అవకాశాలు, కానీ వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ వీరు ఎవరి పట్ల అయితే ఆకర్షితులయ్యారో వీరిని యాంటీ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అనే భావన వీరికి కలగటం, తద్వారా వాటి నుంచి దాని నుంచి ఆ మానసిక స్థితి నుంచి బయటపడటం ఉంటుంది. ఈ కారణం చేత వీరికి వివాహ జాప్యతలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ముందు వివరించినట్లుగా వీరికి కూడా ఈ ఎలర్జీ సంబంధిత లక్షణాలు, ఎలర్జీ సంబంధిత చర్మానికి కావచ్చు, లేదా ఊపిరితిత్తులకు సంబంధించి కావచ్చు, కొన్ని ఎక్కువ సందర్భాల్లో ఈఎన్టీ సమస్యలు కూడా, ఎలర్జీ ద్వారా వచ్చే ఈఎన్టీ సమస్యలు కూడా ఉంటాయి. వీరికి ఇటువంటి సమస్యలు ఉన్న సన్నివేశాల్లో మొదటి 36 సంవత్సరాల లోపలే వాటిని పరిష్కార మార్గాలు గుర్తించి వాటిని పాటించటం వలన వారు కంప్లీట్ గా స్వస్థత బయటపడగలుగుతారు. లేని సందర్భాల్లో దాని దీర్ఘకాలిక రోగాలుగా మారే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ మెడికేషన్ అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి. వివాహం కొంచెం జాప్యం జరిగే పరిస్థితులు ఉండవచ్చు. ఇక నాలుగవ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు నాలుగవ పాదం ధనస్ నవాంశ అయింది. ఇక్కడ ధనస్ నవాంశకి అధిపతి గురువు. ఇక్కడ మకర లగ్నానికి సెక్స్టైల్ ఆస్పెక్ట్ అయింది. సెక్స్టైల్ అంటే 60 డిగ్రీల కోణ స్థితిలో చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ ఈ కారణం చేత గురు బలం వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మకర రాశిలో ఉన్న చంద్రుడు మరియు మీన రాశిలో ఉన్న చంద్రుడు రెండింటి మధ్య 60 డిగ్రీల కోణ స్థితి ఉండటం ఇక్కడ
గురువు యొక్క ప్రాధాన్యత అనుకూలంగా ఉండటం, ఈ కారణం చేత గురు బలం వీరికి బాగా, అంటే దైవ బలం బాగా ఉండే పరిస్థితులు ఉంటాయి. Okay. కానీ వీరికి సంబంధించి పితృదేవతలకు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకునే సన్నివేశాలలో, అంటే వారికి సంబంధించిన శ్రాద్ధ కార్యక్రమాలు వీరి తల్లిదండ్రులు ఆచరించని పరిస్థితుల్లో పితృశాపాలు వీరికి వేధించే అవకాశాలు ఉంటాయి. Right. వీరికి ఎటువంటి వృత్తిపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్య ఉన్నా అది పితృశాపాల ద్వారానే వీరికి వస్తుందని వీరు గుర్తించటం అవసరం. కానీ దైవబలం కారణం చేత సరైన సమయానికి వీరికి సలహాలు ఇచ్చే వ్యక్తులు తారసపడతారు. కానీ ప్రేమ స్నేహం వంటి విషయాదులు వీరికి ఏమాత్రం అనుకూలించే పరిస్థితులు ఉండవు. వీరు ప్రేమ స్నేహం వైపు ఆకర్షితులైన సన్నివేశాలలో వీరిలో ఉన్న బలహీనతలను లేదా వీరికి సంబంధించిన మరే ఇతర వ్యాపకాలను యాంటీ అడ్వాంటేజ్ చేసుకునే వ్యక్తులు మాత్రమే వీరికి తారసపడే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉండవు. కానీ వివాహ జాప్యతలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి పరిపూర్ణమైన సహకారం లభిస్తుంది. వీరు తల్లిదండ్రుల వైపు కూడా అంతే బాధ్యతతోటి, ప్రేమతోటి వ్యవహరిస్తారు. ఎక్కువ సన్నివేశాల్లో మొదటి 36 సంవత్సరాలు తల్లిదండ్రులతోటి దగ్గరగా ఉన్న సన్నివేశాల్లో తర్వాత క్రమంలో వీరి తల్లిదండ్రులు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. లేదా మొదటి 36 సంవత్సరాల్లో దూరంగా ఉన్న సన్నివేశాల్లో వీరు తల్లిదండ్రులు దగ్గరగా ఉండే పరిస్థితి ఉంటుంది. రైట్, బ్యూటిఫుల్ సార్. మరి వీళ్ళు ఏ నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండాలి? ముఖ్యంగా వీరికి అనుకూలించే నక్షత్రం అంటే మనకి రవిచంద్ర గ్రహాలకు సంబంధించి మనం అనుకుంటూ ఉన్నట్లుగా మొదటి పాదం వారు మాత్రం చంద్ర నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. 2, 3, 4 పాదాలకు సంబంధించిన వారికి ముందు వివరించినట్లుగా రవిచంద్ర గ్రహాలు కలిసినప్పుడు అమావాస్య అనే దాన్ని అంటూ ఉంటాను. కానీ ఇక్కడ వీరికి సంబంధించి చంద్ర నక్షత్రాలు వీరికి పరిపూర్ణమైన అనుకూల ఫలితాలను ఇస్తాయి. శుక్ర నక్షత్రాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. కానీ కుజ నక్షత్రాలు కొంత వ్యతిరేకత ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. గురు నక్షత్రాలు సామాన్యంగా ఉంటాయి. రైట్ సార్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఏ ఆరాధన చేయాలి వీరు? పితృదేవతలకు సంబంధించి అని చెప్తున్నాను కదా, వీరి పితృదేవతలకు సంబంధించిన ఆరాధన చేయటం అంటే ఇక్కడ రవికి సంబంధించి కూడా చేయటం అనేది. రవికి సంబంధించిన ఆరాధన అంటే ఆదిత్య హృదయం, సూర్య పంజర స్తోత్రం చదువుకోవటం, ఎక్కడైనా అరుణం, మహాసౌరం, త్రిచ వంటి సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్న సన్నివేశాల్లో అందులో పాల్గొనటం, ఇవి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా రక్త చందన తిలక ధారణ వీరికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. రెడ్ శాండిల్. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.